అక్కడ చక్కెర లేదని అడిగితే అక్కడ అవుతాను అక్కడ చక్కెర లేదు అక్కడ అక్కడ బాగున్నాయి అబ్బా క్యాష్ తీసుకురాలేగా మరి మనం. ఫోన్ పే లేదు క్యాష్ క్యాష్ లేదు అసలు యా ఇక్కడ ఏటీఎం ఎక్కడ ఉందండి? 3 కిలోమీటర్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్. ప్రస్తుతం మేమైతే మైసిగండి వెళ్తున్నాం. బడంగపేట నుండి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ టువర్డ్స్ శ్రీశైలం హైవే నుండి మైసిగండికి వెళ్తున్నాం. మా యొక్క వీడియోని చూసి మీరైతే షేర్ చేసి లైక్ చేసి టీమ్ దంగల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ మాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని అయితే ఆల్రెడీ ఆదరిస్తున్నారు, ఇంకా మీ సపోర్ట్ అయితే మేమైతే కోరుకుంటున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ దంగల్ ఛానల్. సో మేమైతే ప్రజెంట్ టువర్డ్స్ శ్రీశైలం హైవే నుండి మైసిగండికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మైసిగండి టెంపుల్ వచ్చేసి మనకి ఫేమస్ ఏంటంటే బంజారా అతను పంతు నాయక్ అయినట్టయినే ఆ టెంపుల్ను నిర్మించడం జరిగింది. సో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు 16 ఫీట్ల హైట్తోని స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది విగ్రహం, మూల విరాట్. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కోరిన కోరికలు ఏవైతున్నా కోరిన కోరికలు విధానం నిర్వహించడం జరుగుతుంది. అందుకే నియర్ హైదరాబాద్ నుండి తుక్కుగూడ అంటే అవుట్స్కట్లో దగ్గరలో ఉన్నది కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తారు. అంటే సండేస్ ఏదైనా హాలిడేస్లో చాలా బాగుంటుంది టెంపుల్. అంటే చాలా టెంపుల్ పరిసర ప్రాంతాలు ప్లస్ టెంపుల్ పక్కకు చాలా నేచర్ సుత బాగుంటుంది. చాలా రిసార్ట్స్ అయినా లేదంటే మనకు మామూలుగా టెంపుల్ సంబంధించిన జాగా బాగుంటుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing చక్కెర లేదా చక్కెర చక్కెర లేదా చక్కెర ఉప్పు పెట్టుకోక ఉన్నది పెట్టుడే కట్టం అంటే నీకు ఇంకా చక్కెర కావాలి. రోడ్ పాయింట్ ఆయన వెళ్ళేటప్పుడు ఇదైతే కంకులు తీసుకుంటున్నాం. 3 కంకులు తీసుకున్నాం, మనిషికి ఒక కాకి తినుకుంటూ పోదామని. సో అక్క దగ్గర తీసుకున్నాం. ఎట్లున్నాయి కంకులు? తప్పగా ఉన్నాయి అక్కడ అక్కడ చక్కెర లేదని అడిగితే అక్కడ అవుతాను అక్కడ చక్కెర లేదు అక్కడ అక్కడ బాగున్నాయి fly so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. ప్రస్తుతం మేమైతే ఇక్కడ టీ స్టాల్ అంటే టువర్డ్స్ హైవేకి వెళ్తున్నాం కదా. హైవే మధ్యలో ఒక టీ స్టాల్ ఉన్నది. ఒక ఛాయ్ అయితే వర్షం పడుతుంది బయట, గరం ఒక ఛాయ్ అయితే తాగుదామని వచ్చినాం. ఇరానీ ఛాయ్ తీసుకున్నాం. సందీప్ భాయ్ మేము ఛాయ్ అయితే టేస్ట్ చేసి చెప్తాం. ఛాయ్ బాగుంది కానీ చల్లగా ఉంది. దాంట్లో వింటేందంటే అన్నం మెల్ల తినమన్నా ఇంకా వేరే ఫుడ్ అయినా కూడా ఈవెన్ కాఫీ అయినా థమ్స్అప్ అయినా మళ్ళీ ఇలా రాగానే మెల్లగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంటే మాది సగం కానే కాదు వీళ్ళని మనం అవును. అసలు కూడా ఎప్పుడు మర్చిపోయినా ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసినట్లయితే మన 2K వ్యూస్ దాటిపోయింది. చాలా మంది చూస్తారు కానీ అసలు ఒక కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అసలు అంటే మీరు చూసి పక్క పోతురా చూస్తురా నాకేమో అర్థం కావట్లేదు. కానీ దయచేసి వీడియో చూసినట్లయితే మీ యొక్క సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ కొట్టి మీ విధంగా ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగాలేవా అది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా తక్కువ ఉంటే మేము మాది ఇంప్రూవ్ చేసుకొని ఆ విధంగా నేర్చుకొని ముందుకెళ్తాం. కానీ మీ యొక్క సపోర్ట్ మాత్రం మాకు 100% కావాలి.
సో ప్రస్తుతం మనం అయితే ఇప్పుడే మైసిగండికి రీచ్ అయినాం. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మైసిగండి టెంపుల్. మేము లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడే రీచ్ అయ్యాడ పార్క్ చేసేసి, ఇది ఎంట్రన్స్. ఈ సైడ్ మెయిన్ రోడ్ హైవే ఉంటుంది, ముందు సైడ్ హైవే, బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. అబ్బా క్యాష్ తీసుకురాలేగా మరి మనం. యా, ఇక్కడ ఏటీఎం ఎక్కడ ఉన్నది? 3 కిలోమీటర్ల. ట్విస్ట్, పెద్ద ట్విస్ట్. ఇక్కడ ఊడదాం కిరాణా కాడ క్యాష్ క్యారీ చేయండి. ఫోన్ పే లేదు. సో ఈ సైడ్ వెళ్ళి లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాం. ఆడో పోయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికి చేంజెస్ ఏం అనిపిస్తలేదు. చేంజెస్ అంటే అనిపిస్తుంది. చూద్దాం లోపలికి వినాక. దర్శనం అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసినట్టయితే కేఎన్ఆర్ బుకింగ్ ఆడ పర్ బుకింగ్. ఎక్కడికి పోయినా బుకింగ్ అని ఉంటున్నాయి, కానీ ఈ బుకింగ్ అయితే వేసుకోవడం ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు అర్థం కాకపోవడం అంటే మనం ఏంటంటే ఎప్పుడైనా న్యాచురల్ వెళ్తున్నాం కాబట్టి ఈ బుకింగ్స్ ఇవన్నీ మనకు సెట్ కావు. సో అక్కడ చూసినట్లయితే ఆ వెదర్ అయితే మామూలు లేదు. లాస్ట్ టైం ఆడికే పోయినాం. సో కాబట్టి ఆడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి ఆ సరౌండింగ్స్ మొత్తం మీకు చూపిస్తుంది. అక్కడ మన బెస్ట్ వ్యూ ఏంటంటే నేను గమనించింది, అక్కడ నంది ఉంటుంది. ఆ నంది దగ్గర లాస్ట్ టైం నేను దిగిన పిక్స్ ఉండే. సో వీలైతే ఇప్పుడు అవి దిగి కూడా చూపిస్తాం, చూడండి ఒకసారి. సో అక్కడ చూసినట్టయితే అదే శివలింగం, లాస్ట్ టైం మనం విజిట్ అయిన ప్లేస్ అదే. సో అక్కడికి వెళ్ళడానికి అసలు ఇప్పుడు లోపలికి దారి లేదు, అది క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాం. సో అట్లకెళ్ళైతే రానికైతే అది మన దారి అయితే లేదు. సో ఇట్లకెళ్ళైతే వెళ్తున్నాం. ఈ మట్టి రోడ్డు ఉంది, చూద్దాం మీరు ఏడు దాకా తీసుకెళ్తే ఆడ దాకా వెళ్దాం. మన అంకుల్ వచ్చేసి గుంత ఉంది అంటుండు. సో అక్కడ బండ్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళి మీకైతే మిగతా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పొలాలు ఇప్పుడే రీసెంట్గా వేసినట్టున్నారు. మన సైడ్ వేసి చాలా రోజులు అవుతుంది. అబ్బా అంకుల్ అన్నట్టే ఆల్రెడీ ఇక్కడ గుంతుంది. సో ప్రస్తుతం మనం అయితే టెంపుల్ పోయి దర్శనం చేసుకున్నాం కానీ మీకు ఏమైనా చూస్తామంటే అసలు మొత్తానికి వాళ్ళు కెమెరా అలో చేయలేదు. సో బ్యాక్ సైడ్ అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినాం. కొంచెం ఇటు సైడ్ హిల్ ఉన్నాయి, ప్లస్ రిసార్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఇలా చూసుకొని పోదాం, ఇటు బాగుంటుంది అని చెప్పేసి ఇటు వచ్చినాం. వెదర్ అయితే మస్తు ఉన్నది, చిల్ వెదర్. ముందట రామ అయితే ముందర పోతాండు, తోబో దిక్కుంటుంది. ఇక్కడ బాయ్ ఇట్లున్నది. ఈయన షార్ట్ కట్ అంటుండు, కానీ ఆ షార్ట్ కట్ అది ఫెయిల్ అయితే ఆ సక్సెస్ అయితే మనకైతే. అరే అందులో అవి ఉంటాయి బ్రో, మన ఏమన్నా ఉంటాయి. నన్ను అడిగితే మాత్రం ఈ షార్ట్ కట్స్ వద్దు, ఒక 2 నిమిషాలు లేట్ అయినా మెల్లగా కూడా బెటర్. ఇట్లకెళ్ళి రాదు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. ఎందుకయ్యా అందులోకి వెళ్ళి వర్షం పడితే మాత్రం ఉంటుంది నా సామిరంగా. ముందట మా యూట్యూబ్ హీరో పోతాడు, ముందట మధ్యలో సెకండ్ హీరో. దీనికి జీలకర్ర పండ్లు కాస్తాయి, జీలకర్ర పండ్లు గింజ ఉంటాయి, రెడ్ కాయలు లేవు. జీలకర్ర పండ్లు కాస్తే తింటే మస్తు ఉంటాయి. ఇటున్నదా రామ్ రోడ్?
మేమైతే దర్శనం అయిపోయినాక బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్ వచ్చేసి చూస్తే టెంపులే కాదు, మైసిగండి ప్రాంతంలో వెదర్ కూడా చాలా, అంటే ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్గా బాగుంటుంది. మీరు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చూడండి, మేము కొద్దిసేపు అలా కూర్చుండి వెళ్దామని ఇటు వచ్చినాం. సో చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే మొత్తం విలేజ్, ఈ పక్కన చూసుకుంటే చుట్టూ కొండలే ఉన్నాయి. ఈ పక్కన చూసుకుంటే మామూలుగా ఇక్కడ జొన్న పంటలు వేసారు. జొన్న పంట మేము ఉన్నది ప్రజెంట్ ఒక గుట్ట దగ్గరలో ఉన్నాం. సో ఆ పక్క చూసుకుంటే మొత్తం యాక్చువల్గా ఇటు ఫార్మింగే చేస్తున్నారు. సో ఏ టెంపరేచర్ తగ్గట్టు, ఏ సీజన్లో ఏ టెంపరేచర్ తగ్గట్టు ఆ టెంపరేచర్కు ఇక్కడ మైసిగండి అయితే వెదర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మేము సేమ్ అదే వెదర్లో వచ్చినాం. వర్షాకాలం కాబట్టి వర్షాకాలం సాయంకాలం ఇది, ఇప్పుడు ఈవినింగ్ 5:00 5:30 అవుతుంది. సో వెదర్ అయితే సూపర్గా ఉన్నది. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఫుల్ హిల్. సో ఈ సైడ్లో చూసినట్టు మీ చుట్టూ ఎటు చూసినా కానీ మొత్తం పచ్చటి వాతావరణం కనబడుతుంది. సో ఈ కింద లోయర్లో మనకి ఆ మధ్యలో టెంపుల్, రాంబాయి మొత్తం నేచర్లో ఫోకస్ చేస్తాడు. ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి చేస్తాడు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్ ఈడ నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్ నడుస్తుంది, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సందీప్ భాయ్ ఏం చేస్తున్నావు భాయ్? మా వర్క్ ఉండే కదా, వర్క్ చేస్తున్నా ఒకటి. మరి అటు ఫోన్ కింద పడుతుంది కదా భాయ్. మేమైతే అది లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసినాం కానీ పర్మిషన్ లేదు. సో అందుకే బ్యాక్ వచ్చేసినాం, మీకు అది చూపించలేకపోతాను. సో మీరైతే ఈ వీడియోను చూసి తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని, మీరు వీడియో మామూలు ఆదరిస్తున్నారు, కాకపోతే మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ దంగల్. సో మీ సజెషన్స్, అంటే మేము ఇంకెలాంటి వీడియోలు చేయాలి, మీకు ఎలాంటి వీడియోలు ఇష్టమో అది కూడా మాకైతే మీరు కామెంట్ రూపంలో తెలుపగలరు. కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే మ్యాక్సిమం వీడియోస్ మీరు పెట్టిన ఏదైతే సజెషన్ ప్రకారం ఆ వీడియోస్ తీయడానికి మ్యాక్సిమం మేమైతే ట్రై చేస్తాం.